తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఆ పక్కనే పుల్లారెడ్డి కండ్రిగలో ఉంటారు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేశారు. ఆ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ తల్లిగారైన జయమ్మ గారు చనిపోయారు. వాళ్ళ తండ్రి గారు ఆసుపత్రిలో ఆయన ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. ఇది రాజకీయపరమైన దాడా, ఎవరైనా కనుక, లేకుంటే ఎవరైనా దుండగులు మరో దానికోసం చేశారా, అసలు ఈ దాడికి కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియదు. పోలీసులు క్లూస్ టీమ్స్ను కూడా రప్పించారట, విచారణ అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళ కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నట్లుగా అయితే సమాచారం. ఆక్స్ఫర్డ్ అక్కడ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీవే అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. కారణం ఏంటి అన్న విషయం మీద అయితే క్లారిటీ లేదు, కానీ బట్ దాడి జరగడం అది కూడా అంతే. ఈయన ఒకవైపు వ్యాపారం, మరొక వైపు రాజకీయాల్లో ఉన్నారు. శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కూడా ఆయనే. సో వాళ్ళ తల్లిదండ్రుల మీద దాడి జరిగే అంత అక్కసు, అంత కసి, అంత కోపం ఎవరికి ఉంది? ఏ కారణం చేత దాడి చేశారు పెద్దోళ్ళ మీద? ఇక వాళ్ళ తల్లిగారు చనిపోయారు పాపం, వాళ్ళ తండ్రి గారు కూడా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. చూడాలి పోలీసులు ఈ దాడికి కారణాలను ఏం తేలుస్తారో, ఎవరు నిందితులుగా బయటకు వస్తారో అని. బేసిక్గా ఈ మధ్యకాలంలో శ్రీకాళహస్తి అయితే ఎక్కువ నిత్యం వార్తల్లోకి అయితే వస్తూ ఉన్నారు. ఒకవైపు జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు సస్పెండ్ చేశారనుకోండి, హత్య కేసులో జైలుకు పోయిన తర్వాత. కోట వినూత వర్సెస్ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పి ఎపిసోడ్ సాగుతూనే ఉంది. మొదలు ఇప్పుడు వైసీపీ నాయకుడి తల్లిదండ్రుల మీద దాడి వ్యాపార కోణమా, రాజకీయ కోణమా, దొంగల కోణమా, వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి అయితే తెలియదు. చూద్దాం పోలీసులు ఏం చెప్తారు.